హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత కిచెన్. ఈరోజు వచ్చి చుక్కకూర పప్పు చేస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఈ 10 నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. చుక్కకూరని కడిగి సన్నగా కట్ చేసుకుని పప్పులో వేసేస్తున్నాను. అలాగే 2 టమాటాలని సన్నగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. చుక్కకూర వేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయిన తర్వాత ఇలా మెదిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఆకుకూర పప్పు కాబట్టి ఇందులో నేనైతే కరివేపాకు వేయట్లేదండి. ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.